హాయ్ ఫ్రెండ్స్. సో మరి మనం ఆధ్యాత్మిక సంబంధించిన వీడియోస్ అయితే చేసుకుంటూ ఉన్నాం కదా. మరి ఈరోజు మీ అందరి కోసం కూడా మరి శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి గొప్ప వ్రతం, మరి ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఆడపిల్ల అలాగే ఆడపడుచు కానీ అలాగే ప్రతి ఒక్క స్త్రీ కూడా మరి తప్పకుండా ఆచరించేటువంటి వ్రతం వరలక్ష్మీ వ్రతం అనమాట. వరలక్ష్మీ వ్రతానికి సంబంధించినటువంటి ఆ యొక్క వైభవానికి సంబంధించిన కథ వింటే మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని అయితే పూజించుకోగలుగుతారు. మరి ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాను. అలాగే మరి వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మరి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని కనుక పూజించుకున్నట్లయితే కనుక మరి అష్టదరిద్రాలు పోయి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని, ముఖ్యంగా స్త్రీలు అలాగే పురుషులు ఎవరైనా సరే మహాలక్ష్మీదేవి ఆరాధన కన్నా ఈ మంత్లో అంటే ఈ యొక్క శ్రావణ మాసంలో చేయగలిగితే మరి అది అత్యద్భుతంగా మరి మన యొక్క దారిద్ర్యాన్ని దూరం చేసి అమ్మవారికి సంబంధించినటువంటి యొక్క భక్తికి దగ్గర చేసి మనందరం కూడా ఎంతో అద్భుతంగా ఉంటామనడంలో ఎటువంటి సందేహం లేదనమాట. మరి ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి మరి ఈ యొక్క పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు మనందరం కూడా వరలక్ష్మి వ్రతంగా చెప్పుకుంటూ ఉంటాం. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం అందరూ స్త్రీలు కూడా ఈ యొక్క భక్తి శ్రద్ధలతో ఆ యొక్క వరలక్ష్మీ దేవిని అయితే ఆరాధిస్తూ ఉంటారు. మరి చారుమతి దేవి యొక్క దయతో అందరికీ కూడా ఆ వరలక్ష్మి వ్రతం అనేది అమ్మవారు ఆ యొక్క చారుమతి దేవి రూపంలో అందరికీ కూడా అందరి స్త్రీలకి కూడా ఉపదేశించబడింది, గొప్పగా చేసుకోవడం జరుగుతుందన్నమాట. మరి అసలు చారుమతి దేవి ఎవరు, ఆ యొక్క వరలక్ష్మి వ్రతాలు వెనకాల ఉన్నటువంటి కథా మహత్యం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలిసేసుకుందాం. సూత మహాముని సౌనికుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగే వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దాన్ని మీకు చెప్తాను వినండి. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదో సెలవియండి అని అడగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు: ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలు ఇచ్చేటువంటి వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం అని అంటారు. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలెను. పార్వతీదేవి, నాదా, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఏ దేవతను పూజించాలి, ఏ విధంగా చేయాలి, దీని వలన ఎవ్వరూ ఎంతవరకు కూడా మరి ఆ యొక్క వ్రతాన్ని చేసుకోగలరు అన్ని వివరాలన్నీ కూడా చెప్పమని ప్రార్థించింది. అలా ప్రార్థించిన మీదట పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను అని ఈ విధంగా చెప్పసాగాను. పూర్వం మగధ దేశమున కుండి గ్రామమే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ కూడా ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవునితో పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైనటువంటి అనేక సేవలు చేసి ఇంటి పనులని ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనువుగా ఉన్నటువంటి ఆ మహాదేవి పతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలకి కలలో ప్రత్యక్షమైనటువంటి ఆ మహాలక్ష్మీదేవి ఇలా చెప్పింది: ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగింది. నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున నువ్వు నన్ను పూజించినట్లయితే నీ కోరిక నెరవేరి నీకు వరములిస్తాను అని అమ్మవారు ప్రత్యక్షమై చెప్పడం జరిగింది. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయినటువంటి చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీదేవిని ప్రదక్షిణ చేసి నమస్కారాలు చేసి మరి అలా కలలో కనిపించినటువంటి వరలక్ష్మి అమ్మవారికి కలలోనే ఈ యొక్క చారుమతి అనేటువంటి ఆ స్త్రీ మరి సకల ఉపచారాలతో పూజ చేసి అమ్మవారిని పూజించి మరి ఆ యొక్క కలలోనే అమ్మవారి యొక్క పూజ అయితే చేయడం జరిగింది. వెంటనే అమ్మవారికి, ఓ జగజ్జాన్ని, నీ కటాక్షం కలిగితే చాలు జనులు ధన్యులవుతారు, విద్వాంసులు అవుతారు, సకల సంపన్నులు అవుతారు. నేను పూర్వజన్మలో చేసినటువంటి పూజాఫలం వల్ల నీ దర్శనం నాకు లభించింది అనగానే వరలక్ష్మీదేవి సంతోషం చెందింది. ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతీదేవికి వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తని అత్తమామల్ని లేపి చెప్పగా వాళ్ళు కూడా చాలా సంతోషించసాగారు. ఈ స్వప్నము చాలా మరి అద్భుతమైనది. ఈ దేవి ఆనతి ప్రకారం నేను తప్పకుండా ఆ వ్రతం చేయాలి అని చారుమతి దేవి అయితే నిశ్చయించుకుంది. చారుమతి దేవి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా ఆ యొక్క విధానం చెప్పింది. వాళ్ళు చారుమతితో ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. మరి వారు ఎంతో ఎదురు చూసినటువంటి పౌర్ణమి ముందు శుక్రవారం నాడు రానే వచ్చింది.
ఈ రోజే కదా వరలక్ష్మీదేవి కలలో చెప్పినటువంటి ఎంతో ఉత్సాహమైనటువంటి రోజు అని చారుమతీదేవి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే నిద్రలేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను ధరించి చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలిగారు. ఒక మంటపం ఏర్పాటు చేశారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మరిచిగుళ్ళు మామిడాకులు అలంకారంతో కలశం ఏర్పాటు చేసి అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించసాగారు. మరి ఆ విధంగా శ్లోకాలతోటి అమ్మవారిని పూజించి ధ్యాన ఆవాహన చేసి పూజ చేయడం జరిగింది. 9 సూత్రములు గల తోరాన్ని కుడి చేతి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైనటువంటి పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ కూడా గల్లు గల్లుమని శబ్దం వినిపించింది. వెంటనే తమ కాళ్ళకు ఉన్నటువంటి చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. ఇంకా ఆ విధంగా చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షలు కలిగి ఆయన ఎంతో సంతోషించారు. మరి అదేవిధంగా ఆ యొక్క వ్రత మండపానికి రెండో ప్రదక్షిణ చేయగానే మరి అమ్మవారికి సంబంధించినటువంటి ఆభరణాలు అన్నీ కూడా ఆ యొక్క స్త్రీలందరికీ కూడా సకల ఆభరణాలు అయితే రావడం జరిగింది. ఇంకా వాళ్ళు ఆనందించి మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలందరూ కూడా సర్వభూషణ అలంకృతులయ్యారు. చారుమతి మొదలగా స్త్రీలందరూ కూడా ఆ ఇళ్ళన్నీ కూడా స్వర్ణమయమైపోయాయి. వాళ్ళకి రథగజ తురంగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుపోవడానికి వారి ఇళ్ల నుంచి వాళ్ళ భర్తలందరూ కూడా గుర్రాలు ఏనుగులు రథాలు మొదలగు వాటితో వచ్చి రావడం జరిగింది. ఆ స్త్రీలు మరి ఆ విధంగా మరి 3 ప్రదక్షిణలు చేసేసరికి ఇంటి నుండి వాళ్ళ భర్తలు వచ్చేసి మరి వాళ్ళని సగర్వంగా గుర్రాలు ఏనుగులు రథాల మీద ఆ యొక్క స్త్రీలను అయితే తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా బ్రాహ్మణులకి అప్పుడు వాళ్ళందరూ బ్రాహ్మణోత్తములకి గంధం పుష్పం అక్షంతలతో పూజించి 12 కుడుములు వాయినం ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించడం జరిగింది. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చినటువంటి గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలతో వారి ఇండ్లకు బయలుదేరారు. వారు తావులో చారుమతి భాగ్యంను తమ భాగ్యంతో ముచ్చరించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంత తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవుటువంటి మాటల చారుమతి అంత అదృష్టవంతరాలు అనుకున్నారు. చారుమతి దేవికి ప్రత్యేకమైనటువంటి విధానం తమ మటుకే దాచుకుని తన ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమ ఇంటికి కూడా ఇంతటి సౌభాగ్యం తెచ్చిందని, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తాము ఎంతో భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కాబట్టి ఓ పార్వతి, ఈ ఉత్తమైన వ్రతమును ఇలా చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పిన చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి సోముగా ఉంటారు. ఈ కథ విన్న వారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి యొక్క దేవి యొక్క ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అని పరమేశ్వరుడు అయితే చెప్పడం జరిగిందని సూత మహాముని సౌనికుడు మొదలగు వారితో, మునులారా విన్నారుగా, చారుమతి దేవి ఎదుటి నుంచి కూడా మనకి మంచి ఎలా జరిగిందో, ఎదుటి మనిషికి మంచి జరగాలని కోరుకుంటే అమ్మవారు మనకి ఇంకా ప్రసన్నురాలై మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అని అయితే చెప్పడం జరిగింది. ఈ విధంగా వరలక్ష్మీ దేవి యొక్క వ్రత కథ అయితే ఉందన్నమాట. దీని వెనకాల ఉన్నటువంటి మహత్యం అయితే ఈ విధంగా ఉండడం జరిగింది. చారుమతి దేవి దయ వల్ల ఈవేళ ప్రతి ఒక్క స్త్రీ కూడా అందరూ కూడా శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని అయితే పూజించుకుంటూ ఉన్నారు. సకల ఉపచారాలతో వరలక్ష్మీదేవిని పూజించి మరి వాళ్ళ యొక్క దారిద్ర బాధలు పోగొట్టుకుని మరి ఆనందంగా సుఖ సంతోషాలతో అయితే ఉండడం జరిగింది. మరి అటువంటి చారుమతి దేవి వెనకాల ఉన్నటువంటి కథ వెనకాల ఉన్నటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే గనక, సో మరి ఆ యొక్క స్వామి అమ్మవారు మరి చారుమతి దేవి కల్లోకి వచ్చినప్పుడు మరి ఆమె ఒక్కతే ఈ పూజ చేస్తుంటే గనక అంత ప్రభావం అయితే ఉండకపోను. సో మరి తనతోటి పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళందరి చేత కూడా మరి ఆ యొక్క వ్రతం చేయించడం వల్లే ఇంత గొప్పగా ఈ యొక్క వ్రతం అనేది అమ్మవారు మనకి ఇచ్చినటువంటి విధంగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. దీంతో మనకి ఏం తెలుస్తుందంటే కనుక, ఈ వరలక్ష్మి వ్రతం ద్వారా మనందరికీ ఏం చెప్పవుతున్నారంటే కనుక, ఎదుటి మనిషికి కూడా మనం మంచి చేసినట్లయితే దానివల్ల అమ్మవారి అనుగ్రహం మనకైతే కలుగుతుంది. ఎదుటివారికి మనం మన పనే కాకుండా ఎదుటివారి గురించి కూడా ఆలోచించి ఎదుటివారికి కూడా మంచి చేస్తే కనుక మనకి జీవితంలో అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని, మనం సుఖ సంతోషాలతో ఉంటామని ఈ యొక్క కథ యొక్క ఉద్దేశం అనమాట. ఈ విధంగా మరి వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథ గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. సో మరి మీరందరూ కూడా మరి ఆ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున మరి అమ్మవారిని పూజించుకొని సకలోపచారాలతో అమ్మవారిని పూజ చేసి మరి మీరందరూ కూడా మరి ఆ యొక్క సర్వసుఖాలతో వర్ధిల్లాలని చెప్పేసి మేమైతే కోరుకుంటూ ఉన్నాం. వరలక్ష్మీదేవిని కనుక ఆరాధించుకుంటూ ఉంటే కనుక మనలో ఉన్నటువంటి దారిద్ర బాధలు పోయి, అలాగే మనలో ఉన్నటువంటి బాధలు అన్నీ తొలగి సుఖ సంతోషాలతో ఆయుధారోగ్యాలతో అయితే ఉండడం జరుగుతుంది. ఈ యొక్క శ్రావణ మాసం అనేది అమ్మవారికి ఎంతో ప్రత్యేకమైన
వారంగాను అలాగే ఈ యొక్క మాసంగాను చెప్తూ ఉంటారనమాట. అందుకే ఈ యొక్క మాసంలో కనుక అమ్మవారిని అలాగే వెంకటేశ్వర స్వామి వారిని పరమేశ్వరుని కనుక పూజించుకుంటూ ఉంటే కనుక మనకి మంచి జరుగుతుందని శాస్త్రాలు అయితే చెప్తూ ఉన్నాయి. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మరి మా ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.